నీతి కథలు తాబేలు కుందేలు కథ. ఒక అందమైన అడవిలో అన్ని జంతువులతో పాటు కలిసి తాబేలు కుందేలు నివసిస్తూ ఉంటాయి. అయితే కుందేలుకి చాలా పొగరెక్కువ. నేనే ఎక్కువగా పరిగెత్తగలను, నేనే బాగా అందరికంటే ముందుగా వెళ్ళగలను అనే పొగరుతో ఉంటుంది. అయితే కుందేలు తాబేలుతో ఇలా అంటుంది, నేను నీకంటే వేగంగా పరిగెత్తగలను, నా గమ్యాన్ని ఈజీగా చేరుకోగలను, నువ్వు చేరుకోగలవా అని వెక్కిరిస్తుంది. అప్పుడు తాబేలు ఇలా అంటుంది, నీకున్న దాన్ని చూసి నువ్వు ఆనందపడకూడదు. అయితే మన ఇద్దరం కలిసి ఒక పందెం పెట్టుకుందాము. రేపు అన్ని జంతువుల ముందు మన ఇద్దరం అయితే రన్నింగ్ రేస్ అయితే పెట్టుకుందాము, ఎవరు ముందు వెళ్తారో చూద్దాము అని చెప్తుంది. ఆ తర్వాత రోజే అందరూ కలిసి ఒక దగ్గర సమావేశం అవుతారు. అక్కడ ఉన్న జంతువులందరూ అక్కడ ఏమేమి రూల్స్ పాటించాలి ఏంటనేది చెప్తూ ఉంటారు. అలా చెప్పిన తర్వాత 1, 2, 3 అనే కౌంట్డౌన్ స్టార్ట్ అవ్వగానే కుందేలు చాలా స్పీడ్గా పరిగెత్తిద్ది. కానీ మన తాబేలు మాత్రం చిన్నగా వెళ్తూ ఉంటుంది. అయితే కుందేలు కొంచెం దూరం పరిగెత్తగానే తాబేలు వచ్చేసరికి చాలా టైం పట్టిద్ది, నేనే గెలుస్తానని గర్వంతో చెట్టు కింద పడుకొని నిద్రపోద్ది. ఈలోపు మన తాబేలు నిదానంగా నడుచుకుంటూ తనే ముందుగా గెలిచిద్ది. అయితే కుందేలు తర్వాత నిద్ర లేచి చుట్టూ చూసుకొని ఎవరూ లేరు కదా అనుకొని వెంటనే వెళ్ళిపోయిద్ది. తీరా చివరికి అక్కడికి చేరుకునేసరికి మన తాబేలు గెలిచి నిలబడి ఉంటుంది. అన్ని జంతువులు కలిసి చప్పట్లు కొడతాయి. అప్పుడు కుందేలు ఇలా అనుకుంటుంది, నా గర్వమే నన్ను అణిచివేసింది, ఇంకొకసారి ఇలా తప్పు చేయకూడదు, నేను ఎప్పుడూ గర్వంతో విర్రవీగను అనుకొని సైలెంట్గా ఉండిపోతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎప్పుడైనా ఒకళ్ళ పనిని తక్కువగా చూడకూడదు, గర్వంతో విర్రవీగకూడదు. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.